ఎంతో మంది రాజకీయ నాయకులకి చెప్పిన, చివరికి మా పార్టీలో ఒకసారి ప్రధానమంత్రి ముందు చెప్పిన, మా దగ్గర కురవలు లేరండి, ఉన్నదంతా కూడా మాదాసికురలు మాదారి కురవలే, దయచేసి ఆ కురవలనే పేరు తీసేయండి, అది వ్యవహారిక భాషది, ఎవరైతే నోటితో పలకలేరో అలా పలికి పలికి చివరికి మన ఎదురే చెయ్యి పెట్టినారు. ఆ పదమే లేనప్పుడు దాన్ని తీసుకుని మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారని నేను పలుసార్లు చెప్పిన. నేను ఎన్నికల సమయంలో చెప్పలా ఈ మాట, ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా. ఎన్నోసార్లు సభలు సమావేశాలు జరిపినప్పుడు నేను జాతీయ కార్యదర్శిగా 3 ప్రముఖంగా చెప్పిన. ఒకటి, మాదాసి కురవలకి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వండి, వాల్మీకులను ఎస్టీలో చేర్చండి, ఎస్సీ వర్గీకరణ చేయండి అని 3 కోరికలు కోరినా నేను. దాంట్లో ఒకటి పూర్తయింది. చెప్పంగా నాలాంటి వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు నాయకులు ప్రయత్నం చేయంగా ప్రధానమంత్రి ఒకసారి సీరియస్ అయ్యి, ఇది ఇంత పెద్ద సీట్లు లేక డాక్టర్లు ఇంజనీర్లు కాలేకపోతా ఉన్నారు, ఆఫీసర్లు కాలేకపోతా ఉన్నారు, ఉద్యోగాలు రావట్లేదు, ఇవన్నీ చేయమంటే ఆయన అన్నాడు అప్పట్లో, పరిసరి నువ్వు ఇన్ని చెప్తా ఉన్నావు చాలా బాగుంది, ఇవన్నీ ఇలాంటి కోరికలు ఎవరు కోరరు, నువ్వు కోరినావు జనాల్లోకి పో, నువ్వు ఎంపీగా గెలుస్తావు, ఎంపీగా గెలిస్తే నువ్వు రాగానే నీకు సంతకాలు పెట్టిస్తానన్నాడు. అప్పుడు నాకు డిపాజిట్లు కూడా రాలే, నేను ఓడిపోయినా, నాకేం బాధ అనిపించలా. నా కోరికలో నిజాయితీ ఉంది, నా మాటలో నిజాయితీ ఉంది, నా వ్యవహారంలో నిజాయితీ ఉంది, ఏదో ఒక రోజు గెలుస్తానని నాకు తెలుసు. నేను 2019 నుంచి పోట్లాడినా, ఎక్కడ సభలు పెడితే అక్కడ చెప్పిన, నాకు అరగంట వచ్చిపోండి, నా మాట మాట్లాడిపోండి అన్నారు. 1.5 గంట నుంచి ఇటు కూర్చున్నా, ప్రతి ఒక్కరిని చెప్పింది శ్రద్ధగా వింటా ఉన్నా. వింటున్నది నాకు తెలియదని కాదు, అన్నీ తెలిసిన పెద్ద మనుషులు మాట్లాడాలనే గౌరవంతో కూర్చొని 1.5 గంట నుంచి ఓపికగా ఉన్నా. మళ్ళీ అవకాశం ఇచ్చినారు నాకు మా పార్టీ, ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడినా, మీరందరూ కూడా ఆశీర్వదించినారు. కేవలం మీ ఆలోచనల వల్ల, మీ ఆశీర్వాదం వల్ల, మీ నోటి నాకంటూ ఈ ప్రత్యేకత లేదని నేను ఎప్పుడు అనుకుంటా. నా బీసీలు, నా ఎస్సీ ఎస్టీలు, అణగారిన ప్రజలు ఓటేసి గెలిచిన వాడిని, నాకొచ్చిన ఈ అధికారం, నాకొచ్చిన ఈ ఎమ్మెల్యే హోదా మీరిచ్చిన భిక్ష. మీరు లేకపోతే, మీ ఆశీర్వాదం లేకపోతే, మీరు అనుకోకపోతే నేను ఎమ్మెల్యేగా ఉండేవాడినా? కాదుగాక కాదు. మీరందరూ ఆలోచన చేసినారు, మా కులాలకి బీసీలకి పార్థసారథి ఎమ్మెల్యే కావాలని మీరు అనుకున్నారు కాబట్టి నాకు ఓటేసి ఎమ్మెల్యే పదవిని ఇచ్చినారు. నాకు వచ్చిన సభాముఖంగా చెప్తా ఉన్నా, మీ అందరికీ చెప్తా ఉన్నా, జాగ్రత్తగా వినండి, మీరిచ్చిన ఈ అధికారాన్ని మీకోసమే వాడుతా. మీరిచ్చిన ఈ అధికారం మాదాసి కురవలకు ఎస్సీ సర్టిఫికెట్లు తేవడానికి 5 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా పోట్లాడతా మీరు చెప్తా ఉన్నారు ఒక్కసారి అసెంబ్లీలో మాట్లాడమని. ఒక్కసారి అసెంబ్లీ కాదు, 100 సార్లు మాట్లాడతా, సీఎంతో మాట్లాడతా, ఉప ముఖ్యమంత్రితో మాట్లాడతా, ఎక్కడ మాట్లాడమంటే అక్కడ మాట్లాడతా, మీరు ఏమి చెబితే అది చేస్తా, మీకోసం ప్రాణమిస్తా అని మీరు నిలబడండి, గట్టిగా మీరు నిలబడండి. గ్రామాన మాదాసి కురవలంతా ఒకటై నిలబడండి, వాల్మీకులతో కలపండి, మిగతా బీసీ కులాలతో కలుపుకోండి, చైతన్యవంతులు చేయండి. బీసీలంతా ఒక్కటైతే మన చెమటలో కొట్టుకుపోతాయి ఈ రాజకీయాలని. ఈ విషయం మీకు తెలియదా? ఆలోచన చేయండి, ఎవరిని అడుక్కోనక్కర్లా. మన హక్కుల కోసం మనం పోట్లాడుతా ఉన్నాం, ఎవరిని ఉద్యోగించనక్కర్లా.
ఎవరిని దేహి అనక్కర్లా, ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లా. హక్కుల కోసం పోట్లాడేటప్పుడు కష్టాలు వస్తాయి, హక్కుల కోసం పోట్లాడేటప్పుడు నష్టాలు వస్తాయి, అపనిందలు వస్తాయి, అణిచేస్తారు, రాజకీయాలు వాడతారు, హింసిస్తారు. ఏ విధంగా సాధ్యమైతే ఆ విధంగా ఇబ్బంది పెడతారు. నిలబడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మీ పక్కన నిలబడడానికి, మీతో కలిసి పోట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కలిసి వస్తారా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు నుంచి గ్రామాలకు పోండి, మాట్లాడండి, బీసీ కులాలందరినీ ఏకం చేయండి. ఎవడెవడైతే నువ్వు వాడు నువ్వు వీడు అంటున్నాడో వాళ్ళందరి నోట్లు మూయించండి, వీలైతే మొహం పగలగొట్టండి. బీసీలంతా ఒకటే, అణగారిన ప్రజలంతా ఒకటే, బీసీ ఎస్సీ ఎస్టీలంతా కలిసి ఉంటేనే ఈ ఊరు బాగుపడుతుందని చెప్పండి. అందరికీ మంచి జరుగుతుందని చెప్పండి. అందరి హక్కులు, అందరి కోరికలు సాధించుకుందాం. సాధించుకోలేకపోతే ఈ పదవులకి, ఈ ఎమ్మెల్యేలకు కానీ, నాగరాజు ఇచ్చినటువంటి ఎంపీ పదవులు కానీ, ఇంకో పదవులు కానీ, మంత్రిగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి మన సిస్టరు సరితమ్మ కానీ, అన్ని పదవులు వృధా అన్న విషయాన్ని ప్రజలకు చెప్పండి. పుట్టిన కులం రుణం తీర్చుకోవాలి. పుట్టిన కులానికి ఏదో కొంత మంచి చేయాలి. పుట్టిన కులాన్ని కాపాడుకోవాలా. ఏ మంచి చేయకపోతే ఆ కులంలో నువ్వు పుట్టడమే దండగా. ఇకనైనా సరే తల్లి రుణం తీర్చుకోవడానికి, కులం తల్లి లాంటిది, తల్లి రుణం తీర్చుకోవడానికి రెడీగా అండి. పోరాటాలు చేయండి. మీరు ఎక్కడికి పిలిచినా వస్తా, యాడికి రమ్మన్నా చూసుకుంటా, ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడతా, ఎవరితో తగలమన్నా తగులుతా. మీరు నిలబడతారా లేదా అనేది నాకు ముఖ్యం తప్ప, నేను ఎప్పుడు నిలబడే ఉంటా ఉన్నా. నా పోరాటం చూస్తా ఉన్నారు, మీరంతా చూస్తున్నారా లేదా? రోజుకు 15 గంటలు పనిచేసే ఎమ్మెల్యేని ఎక్కడన్నా చూసినారా మీరు అని అడుగుతా ఉన్నా. పొద్దున 7 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా పనిచేస్తా ఉన్నా. వీధి తిరుగుతా ఉన్నా, గ్రామం తిరుగుతా ఉన్నా, ప్రతి పేదోడి ఇంటికి పోతా ఉన్నా. వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇట్లాంటి ఎమ్మెల్యే ఉండడం ఈ గర్వకారణం కాదా అని అడుగుతా ఉన్నా. దయచేసి మరింతగా మాట్లాడండి. దయచేసి ఎవరు కూడా భేదాభిప్రాయాలొద్దు. దయచేసి ఎవరు కుట్టుకోవద్దండి. దయచేసి ఒకరినొకరు అరుచుకోవద్దండి. లక్ష్యం క్లీన్ గా ఉండాలా. కావాలనే మన మధ్య గొడవ పెట్టేవాళ్ళు ఉంటారు, కావాలనే మనల్ని విడదీసే వాళ్ళు ఉంటారు, కావాలనే మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు, కావాలనే మన ఉద్యమాన్ని అణిచేయాలని ప్రయత్నం చేస్తారు. ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా. అన్ని మర్చిపోండి, అన్ని విషయాలు మర్చిపోండి. మనమంతా అన్నదమ్ములు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీతో ఎల్లకాలం నేను ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నమస్కారం.